ఐవీఎఫ్ చేసిన వాళ్ళందరికీ ట్విన్స్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందా? ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఐవీఎఫ్‌లోనే చూస్తామా? న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే వాళ్ళలో కూడా చూస్తామా? ఇది చాలా మందికి ఉండే డౌట్ అనమాట. సో, వచ్చిన వాళ్ళందరూ మాకు ట్విన్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఇది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం కాదు. జనరల్లీ ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ జరుగుతాయి. ఒకటి డే 3 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ అంటారు. ఇంకోటి డే 5 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ అంటారు. ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3-5 ఇయర్స్ బ్యాక్ డే 3 ఎంబ్రియోస్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునేవాళ్ళు. బట్ నౌ ద టెక్నాలజీ, ద ల్యాబ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఒక ఎంబ్రియోని మనం బయటనే పెంచగలిగే శక్తి ఉన్నప్పుడు అది ఫ్యూచర్లో బేబీగా పెరుగుతుందా లేదా యూట్రస్లో అని చెప్పేసి ముందే కనిపెట్టి చేయగలిగేదే బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్. సో ద వరల్డ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ డే 3 ట్రాన్స్ఫర్ టు డే 5 ట్రాన్స్ఫర్. సో జనరలీ డే 5 ట్రాన్స్ఫర్స్ అనేవి 3 బేబీస్ 4 బేబీస్ పెట్టడం అనేది కుదరదు అనమాట. నౌ ఎవ్రీ వన్ ఆర్ మోర్ ఇంటూ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఎలెక్టివ్గానే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకునే స్టేజ్ దాకా మనం ఇప్పుడు డెవలప్మెంట్ అనేది వచ్చిందనమాట. సో ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఐవీఎఫ్లో ఖచ్చితంగా ట్విన్స్ అవడానికి చేసే ట్రీట్మెంట్ అసలు కానే కాదు. ఏజ్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ని బట్టి, యూట్రస్ లైనింగ్ని బట్టి యూజువల్గా పేషెంట్కి 2 డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో 2 డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందరికీ వస్తుందని అయితే కాదు. మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుందా? డెఫినెట్లీ 1 in 30,000 పేషెంట్స్లో ఒక్క బేబీ ట్రాన్స్ఫర్ చేసుకున్నా అది లోపలికి వెళ్ళి డివైడ్ అవ్వడం ద్వారా మోనోజైగోటిక్ ట్విన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఐవీఎఫ్ చేసిన వాళ్ళందరికీ ట్విన్ రాదు. అలాగే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ట్విన్ రాదు అని కాదు. సమ్టైమ్స్ పీపుల్ కన్సీవ్ న్యాచురల్లీ ఆల్సో ట్విన్ ప్రెగ్నెన్సీస్, అంటే ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా 2 eggs రిలీజ్ అయిన పేషెంట్, 3 eggs రిలీజ్ అయిన పేషెంట్ న్యాచురల్గా కూడా ట్విన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.